అది జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి రాసిన వార్త. ఇక ప్రజలు మారితే పాలకులు మార్పు. మొన్ననో మనకు ప్రధాన వార్త రాసినాం. ఇక్కడ ఏమంటున్నాం, ప్రజలు మారితే పాలకులు మార్పు. పాలకులు మారకపోతే ప్రజలు ఎలా అని మనం మొన్న రాసినాం. ఈరోజు పాలకులు మారితే ప్రజల్లో మార్పు ఏ విధంగా ఉంటున్నటువంటి ప్రధాన వార్త జయబింద్ర పత్రిక ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశానికి పరిపాలించేటువంటి ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు, ఇది ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ, ఈ కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మంది రాజకీయ నాయక మేధావులు వాళ్ళు చెప్పిందే విధంగా, వాళ్ళు చేసేదే విధంగా, వాళ్ళు చేసేదే శాసించేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఉన్నటువంటి ప్రజలు మారితే పాలకుల్లో మార్పు ఏ విధంగా వస్తుంది అన్నటువంటి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయగలగాలి. డబ్బులకు ఆశపడి ఓట్లు అమ్ముకుంటున్న ప్రజలు రాజ్యాధికారం సాధించాలంటే నిజాయితీగా ఎన్నికల పోటీలో గెలవాలి. ప్రజల్లో మార్పు రానంత కాలం బానిస బతుకు తప్పవు. ఎన్నికలు ఎప్పుడు హడావిడి తర్వాత ఏముండదు. ప్రజలు మెచ్చి ఎన్నుకున్న నాయకులే సేవ చేస్తారు. నాయకుల నిజ స్వరూపం పైసల పంచే కాడే తెలుస్తుంది. డాక్టర్ బరిగెల శివ ఎక్కడుంది చూసినావా? ఇక్కడ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఇలా చాలామంది మనం గుడ్డెద్దు చెండ పడ్డట్టు పోతుంటాం. మనం నిజంగా వాళ్ళ అవసరానికి వాడు నిజంగా హడావిడి చేస్తాడు. ఎన్నికలు వచ్చిందంటే 2 నెలలు 3 నెలలు బాగా హడావిడి చేస్తాడు. ఎందుకోసంటే బిర్యానీ పొట్లాలు, మందు సీసాలు, బీరు పొట్లాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఇస్తే సరిపోతుంది వాళ్ళకు. దీనికోసం ఏం చేస్తారంటే మన వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటాడు. మన వ్యక్తిత్వాన్ని అమ్ముకొని ఇలా వాడు భజన చేస్తాడు. వాడు గెలిచిన తర్వాత నిజంగా వాడు కలుస్తారంటే కనీసం కలవను కూడా కలవడు. రాసి పెట్టుకోండి, కలవను కూడా కలవడు. ఎవరైతే మీకోసం సేవ చేయాలని నిస్వార్థంగా, ఎవరైతే మీకోసం ఎలాంటి స్వార్థం లేకుండా, ఎవరైతే మీకోసం నిలబడి మీ ఆలోచన విధానాన్ని తన భుజస్కంధాలపై మొయ్యడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎవరైతే యువరక్తంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలాంటి దేనికి లొంగకుండా, ఎక్కడ అదరకుండా బెదరకుండా నిలబడి కొట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఇలా ఏదో పార్టీ టికెట్ ఇస్తే ఇలా రాజకీయంగా ఎదిగి కనీసం కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళని కలవాలంటే కనీసము నెలలు సంవత్సరాలు పడతాయి. వీళ్ళని కలవాలంటే సంవత్సరాలు పడతాయి. మళ్ళీ పదవి వచ్చిన తర్వాత ఎవరైతే ఓటేసిండో ఓటేసేవాడు కూడా వీళ్ళని కలవలేనటువంటి నేపథ్యం ఉంటుంది 5 సంవత్సరాలలో. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు అదే నియోజకవర్గంలో కొంతమంది సాధ్యం కావచ్చు కానీ అందరికి సాధ్యం కాదు. కొంతమంది సాధ్యం కావచ్చు కానీ అందరికి సాధ్యం కాదు. కొంతమంది సాధ్యమైన వాళ్ళు భజన చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది సాధ్యం కాని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొంతమంది సాధ్యమైన వాళ్ళు ఏదో రకంగా నిజంగా లబ్ధి పొందాలని చూస్తారు. కానీ వీళ్ళు పరిపాలించేటువంటి నేపథ్యం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ బీర్ సీసాలకు, బిర్యానీ పొట్లాలకు ఉన్నటువంటి ఈ మందులకు చిన్నదానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి వాళ్ళ రోడ్ల మీనేసేటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ వీళ్ళలాగా బతికేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త. అందుకోసమే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయగలగాలి. ప్రజలు ఏ విధంగా రాయాలి? డబ్బులకు అమ్ముడు పోకుండా నీ ఓటు విలువ 500 రూపాయలు 1000 రూపాయలు నీ ఓటు విలువ కాదు. నీ ఓటు విలువ ఈ రాష్ట్రాలను దేశాలను శాసించేటువంటి నీ ఓటు విలువ, చైతన్యం చేసేటువంటి ఓటు విలువ, నీ గ్రామంలో ఇవాళ అపరిశుభ్రంగా ఉంటే నీ గ్రామం అభివృద్ధి కొరకు జరిగేటువంటి నీ ఓటు విలువ, నీ గ్రామంలో విధి లైట్లు లేకపోతే వెలిగేటువంటి ఓటు విలువ, నీ గ్రామంలో మంచినీళ్ళు లేకపోతే నువ్వు వేసినటువంటి ఓటు నీ గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి నిరుద్యోగ యువకులకు వాళ్ళకు నీ ఓటు వేయడం వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి తప్ప ఇవాళ 500 రూపాయలకో లేకపోతే 1000 రూపాయలకో లేకపోతే ఉన్నటువంటి బీరు సీసాలకో లేకపోతే బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోతే ఇవాళ ఎప్పటికీ మన బతుకులు మారవు అనేటువంటి నేపథ్యం కూడా రాసిన. అందుకోసం స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇక వీళ్ళందరూ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళని కలిసింది ఉండదు, వాళ్ళు పోయింది ఉండదు. వీళ్ళు మొత్తం గుడ్డలు నింపేసుకుంటారు. నా పార్టీ గొప్ప అంటే నా పార్టీ గొప్ప, నాకు బిర్యానీ పెట్టాలంటే వారు అరే ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని సొమ్ము ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాడు నిజంగా కష్టపడి ఇస్తున్నాడా? 24 గంటలు మీకోసం నిలబడిస్తున్నాడా? 20 గంటల కష్టంలో ఇలా ఉండి ఎండకు పోయి నిజంగా రక్తాన్నంతా చిందు చేసి ఇలా చెమట చుక్కలు గార్చి మీకు ఇస్తున్నారా? అవన్నీ మన సొమ్ము. తాగేది కూడా మన సొమ్మే, తినేది కూడా మన సొమ్మే. ఎవడు ఇయర్ గుర్తు. పాలకులు ఎప్పుడు అలానే ఉంటారు. కానీ ప్రజల మార్పు జరగాలి. ప్రజల మార్పు రాకపోతే ఏ విధంగా ఉంటుందో రాసినట్టు ప్రధాన వార్త. ఎన్నికలు ఎప్పుడు అడవిడి చేస్తారు. ఎంత అడవిడి చేస్తారు? ఎన్నికలు వచ్చిందంటే ఇలా ఉన్నటువంటి లైట్లు పెడతారు, ఇది పెడతారు, అది పెడతారు, హామీలు ఇస్తారు. మరి నిజంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎన్నికలు ఎన్నో జరిగినాయి. ఎంతోమంది నిజంగా రాజకీయ నాయకులు వచ్చి ఎన్నో రాజకీయ నాయకులు పుట్టుకొచ్చిన పోయిళ్ళు. మరి ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? ఎందుకు నిజంగా ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది? కనీసం విధి లైట్లు లేనిటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళకి సాధ్యం కాలేదా?
ఎంతోమంది అడవిడి చేస్తారు కదా, ఎన్నికల ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక హామీలు ఉంటాయి, మరి అవన్నీ నెరవేర్చారు కదా. ఎందుకు నెరవేర్చారంటే ఎక్కడ నెరవేర్చే వాళ్ళని ఎక్కడ చీదరించుకుంటారని, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటారు. అందుకోసమే ఇవాళ ఎన్నికలు వస్తే యమా స్పీడ్గా ఉంటారు. ఇలా రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా నటన చేసేటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యం ఉంది. రాజకీయ ప్రత్యక్ష ఎన్నికలు అనగానే డబ్బులు పంచి గెలవాలనే ఆలోచన పూర్తిగా విస్మరించబడాలని డాక్టర్ బరిగెల శివ అన్నారు. రాజకీయ ఎన్నికల సంస్కరణలో పెను మార్పులు సంభవించాలని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ప్రజాసేవలో మిళితమై ప్రజల కొరకు పనిచేస్తుండడం గర్వం అనిపిస్తుంది అన్నారు. లేక వచ్చిన రాజకీయ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం కొంతమంది రాజకీయ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేయొచ్చు. ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకు పనిముట్లుగా వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల బ్యాంకింగ్ అవకాశాల కొరకు ప్రజలను మభ్యపెట్టడం, మందు బిర్యానీ లాంటివి పంచుతూ ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తుండడం సర్వసాధారణమైనప్పటికీ పోలింగ్ ముందు రోజుల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచడం కూడా ప్రజలకు ఒక విధంగా చెడు వ్యాసనకు అలవడేయడమే. ఇవాళ ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుందో ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ ఎందుకోసం ఈ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే ఇవాళ వాళ్ళను మసిపూసి మారడేసి వాళ్ళ జీవితాలను ఆగం చేసే విధంగా చేయడం వల్ల జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ.